మీకు ఎవరికి సెలవేయడం లేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఒక వచనాన్ని చదువుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరు తీశారమ్మా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. ఉదయకాలం అలాగే మధ్యాహ్నం మీ సేవకులను మీరు నిలవబెట్టుకొని మీరు మా అందరికీ నేర్పించిన సంగతులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రి కూడా ప్రభువా మీ వాక్కులు ఇచ్చి నిలబడిన మీ ఇరువురి సేవకులను మీరు మహింపరచమని, వచ్చిన నీ ప్రజలందరికీ నీ కృప కలుగునుగాక. ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమందికి అయితే నీ సువార్త వెలుగు వెళ్తుందో వారు ఆ వెలుగు నాయన ద్వారా వారు రక్షణ మార్గంలోనికి వచ్చుదురుగాక. నాయన ప్రభువా, నీ పిల్లలు సత్యాన్ని ఎరుగుదురుగాక. సత్యమునకు స్తంభముగా నిలబడే కృప అనేకులకు దయచేయమని ఈ రాత్రి కూడిక సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుని ప్రియులు, దేవుని సేవకులు రాజేష్ అన్న కుటుంబానికి, సంఘానికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సభా ప్రాంగణంలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో 3 మాటలు చదివాం. నేను చదువుతున్నాను, ఆ మాటలు మీరు చూడండి. దేవుని ఎరగని వారు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే దేవునిని ఎరిగినవారు, దేవునిని ఎరిగినవారు. మూడో పాయింట్ ఏంటంటే దేవుని చేత ఎరగబడినవారు. ప్రభుకి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను, ఈ 3 అనుభవాలు ఒకటి కాదు. ఈ 3 అనుభవాలు ఒకటి కాదు. దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, మూడోది దేవుని చేత ఎరగబడుతున్న వారు ఉన్నారు. ఈ సభా ప్రాంగణంలో ఈ ముగ్గురు ఉన్నారు. ఈ సభా ప్రాంగణంలో ఈ ముగ్గురు ఉన్నారు. దేవుని ఎరగని వారు ఈ స్థలంలో ఉన్నారు. 2, దేవుని ఎరిగిన వారు ఈ స్థలంలో ఉన్నారు. 3, దేవుని చేత ఎరగబడుతున్న వారు కూడా మీ మధ్యలో ఉన్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని ఎరగని వారికి ఒక పేరు పెడదాం. దేవుణ్ణి ఎరగని వారికి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడతారు మీరు? బైబిల్ పరంగా మనం పెడితే లోకం. చెప్పండి ఏంటి? దేవుని ఎరగని వారంటే ఎవరు? లోకం. దేవుని ఎరిగిన వారంటే ఎవరు? సంఘం. బాగా చెప్పారు. దేవుని ఎరిగిన వారంటే ఎవరు? సంఘం. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. దేవుని చేత ఎరగబడుతున్న వారు ఎవరు? అబ్బాబ్బాబ్బా, వధువు సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఎరగని వారంటే లోకం, దేవుని ఎరిగిన వారంటే సంఘం, దేవుని చేత ఎరగబడుతున్న వారంటే ఎవరంటే వధువు సంఘం. దేవునికి స్తోత్రం. ఈ ఉండులో వధువు సంఘం ఉందని నేను ఆశపడుతున్నాను. ఉంచినందుకు దేవునికి స్తోత్రం. సంఘాన్ని కూడా ప్రభు ఉంచాడు, అందరు బట్టి దేవునికి స్తోత్రం. ఇలా మనం ఆలోచిస్తే ఈ ముగ్గురికి ఇంకొక పేరు కూడా పెడదాం. 1, పాపములో ఉన్నవారు. చెప్పండి. 2, పాప విముక్తులు. 3, చెప్పగలరు మీరు? పాపం చేయకుండా బ్రతుకుతున్నవారు. మొదటిది ఏంటి? దేవుని ఎరగని వారు అని అనగానే ఎవరు? పాపములో ఉన్నవారు. రోమపత్రిక 3:9 ఏముందంటే పాపమునకు లోనై అందరూ పాపమునకు లోనై ఉన్నారంటే లోకం. లోకం అంటే ఎవరు? పాపములో ఉన్నవారు. దేవుని ఎరిగిన వారంటే ఎవరు? పాప విముక్తులు. రోమపత్రిక 6:14 ఉంది, మనం ఇక పాప ప్రభుత్వం మన మీద లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఎరిగిన వారంటే ఎవరు? పాపము నుంచి విడుదల పొందినవారు.
దేవుని చేత ఎరగబడుతున్న వారంటే ఎవరంటే పాపం చేయకుండా జీవించేవారు. దేవునికి స్తోత్రం. వధువు, సంఘం. ఇంతవరకు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని చేత ఎరగబడుతున్న వారు ఉన్నారు. దేవుని ఎరగని వారికి ఒక పేరు పెట్టండి, లోకం. దేవుని ఎరిగిన వారికి ఒక పేరు పెట్టండి, సంఘం. దేవుని చేత ఎరగబడుతున్న వారికి ఒక పేరు పెట్టండి, వధువు, సంఘం. దేవుని ఎరగని వారికి పాపములో ఉన్నవారు, దేవుని ఎరిగిన వారు పాప విముక్తులు, దేవుని చేత ఎరగబడుతున్న వారు పాపము చేయకుండా జీవించేవారు. ఇంకో లైన్ కూడా చెప్తాను. లోకం అంటే దేవుని ప్రేమను ఎరగని వారు. చెప్పండి, దేవుని ప్రేమను ఎరగని వారు. దేవుని ఎరిగిన వారంటే ఎవరు? దేవుని ప్రేమను ఎరిగిన వారు. దేవుని చేత ఎరగబడుతున్న వారంటే ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు. ప్రభు స్తోత్రం. దేవుని ఎరగని వారంటే ఎవరంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన కుమారుని ఆయన అనుగ్రహించాడు, కానీ ఆయన ప్రేమను ఎరగని వారు. మనందరూ ఎవరు? కుమారుని ఇచ్చాడని మనం నమ్మామంటే దేవుని ప్రేమను ఎరిగాం. ప్రభు చేత ఎరగబడుతున్న వారంటే ఎవరంటే ఆయనను ప్రేమించేవారు. ప్రభు స్తోత్రం. ఆయన ప్రేమను ఎరిగిన వారందరూ ఆయన ప్రేమించేవారు కాదు. ఆ కృప రాత్రి మీకు అర్థమవును గాక. ఈ 3 రోజుల కూడికల ద్వారా మీకు స్పష్టత కలుగును గాక. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి పాయింట్లోకి వెళ్దాం. లోకం ఏమిటి? లోకం దేవుని ఎరగని వారు, లోకం పాపములో ఉన్నవారు, దేవుని ప్రేమను ఎరగని వారు. నేను ఇలా చెప్తున్నాను, దేవుని ఎరగని వారు ఉన్నారు కదా లోకంలో. వాళ్ళు ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, నీకు దేవుడు తెలుసా అని అడగండి. ఏమంటారు? తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసనే అంటారు. అసలు గలతీ రాసిన పత్రిక రాసింది ఎవరు? గలతీలకు రాసిన పత్రిక రాసింది ఎవరు అంటున్నాను? పౌలు గారు. ఆయన యేసుప్రభు దగ్గర రాకముందు ఆయనకి దేవుడు తెలుసా? ఇలా అంటారు ఏంటి? తెలుసనా తెలియదానా? యేసుప్రభు దగ్గర రాకముందు దేవుడు తెలుసు అని అనుకున్నాడు, కానీ వాస్తవానికి ఆయన తెలీదు. యేసుప్రభుని అంగీకరించిన తర్వాతే దేవుడు అంటే ఏంటో అతనికి అర్థమైంది. యేసుప్రభు దగ్గర రాకముందు ఆయన దేవుణ్ణి ఎరిగినవాడని చెప్పుకుంటూ సంఘంలో ఏం చేశాడు? హింసించాడు కదండి. అందుకేమంటాడు? పూర్వము నేను పాపిని, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడను, ప్రధాన పాపినాని అన్నాడు. అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ చెప్పాడు, కానీ యేసుప్రభు దగ్గర రాకముందు ఆయన స్టేట్మెంట్ ఏంటి? నేను ధర్మశాస్త్ర విషయమై ఆనందిండు అంటే ఒక మాట చెప్పాలి, నీకు దేవుడు తెలుసా అని అంటే ఏమంటాడు? తెలియడం ఏంటి? అసలు దేవునికి విరుద్ధంగా ఎవరేది చేసినా ఊరుకోని అంటాడు. అంటే దేవుడు తెలుసు అని పౌలు గారు అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేంత వరకు కూడా పౌలు గారికి ఎవరు తెలియదు? దేవుడు తెలియదు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎవరిని ఎరిగాడు అంటే దేవుణ్ణి ఎరిగాడు. ఇంకెలా చెప్తున్నాను, నేను రిఫరెన్స్ చూపించడం లేదు, తక్కువ సమయం కాబట్టి జాగ్రత్త వినండి. అలాగే కొర్నేలు అని ఒక ఆయన ఉన్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది? కొర్నేలు శతాధిపతేనండి. ఆయన గురించి ఏం చెప్తుంది బైబిల్? అతను భక్తిపరుడు. అతను ఎవరు? భక్తిపరుడు, దాన ధర్మాలు చేస్తున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఊరిలో దేవుని ఎరిగిన వాడు అంటే ఎవరి పేరు చెప్తారు? కొర్నేలు పేరు చెప్తారు. కొర్నేలు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు, నీకు దేవుడు తెలుసా అంటే ఏమంటాడు? తెలుసు అంటాడా, తెలియదు అంటాడా? తెలుసానే అంటాడు, కానీ వాస్తవానికి తెలుసా? తెలియదు కాబట్టే దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు కదా. దేవదూత వచ్చి ఏమంది? బాబు కొర్నేలు, నీ ధర్మకార్యాలు, నీ వస్త్రదానాలు, నీ నీతి కార్యాలు అన్నీ వచ్చాయి, కానీ నువ్వు రావడానికి చూడలేదు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, మరి నేను ఎలా వస్తాను అని అనగానే అప్పుడు ఏమన్నాడు? అది మాత్రం నేను చెప్పను, అది మాత్రం చెప్పే అర్హత నాకు లేదు. పేతురు అనే సేవకుని మీ ఇంటి పిలిపించుకో, ఆయన చెప్తాడు అన్నాడు. ఇంత పేతురు గారు వచ్చి ఏం చెప్పారు? ఇప్పుడు వరకు దేవుడు తెలుసు అని భ్రమలో ఉన్నా కానీ నీకు దేవుడు తెలియదు అని చెప్పాడు. అప్పుడు కొర్నేలు ఏమనుకుంటాడు? ఏంటి ఇప్పుడు వరకు నేను చేసినవన్నీ దేవుడు తెలియకుండా చేసేసానా అని అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అవును, నువ్వు దేవుడు తెలియకుండానే చేసావు. మరి నాకు దేవుడు ఎలా తెలుస్తాడంటే యేసుప్రభుని సొంత రక్షణను అంగీకరించు, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని నమ్ము అని అన్నాడు. వెంటనే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. అప్పుడు కొర్నేలు కూడా దేవుడు అంటే తెలిసింది.
ఈరోజు కూడా చాలామంది ఏమనుకుంటున్నారు, దేవుడు తెలుసా అంటే ఏమనుకుంటారు, దేవుడు తెలుసు కాబట్టే నేను దగ్గరకు ఉన్న గుడికి ఏమిస్తున్నాను, కానుకిస్తున్నాను. దేవుడు తెలుసు కాబట్టే నేను దగ్గరకు ఉన్న ప్రతి దేవాలయానికి ఏం చేస్తున్నాను, ఏదో ఒకటి ఇస్తున్నానంటే అర్థం ఏంటి? నాకు దేవుడు తెలిసానా తెలియదానా? తెలుసు అనుకుంటున్నారా తెలియదు అనుకుంటున్నారా? తెలుసు అని అనుకుంటున్నారు, కానీ తెలుసు అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. చూడండి, ఒకసారి ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు వారంటే ఎవరు? కొర్నేలులో ఉన్న ఊరు వారు అందరూ ఏమనుకుంటున్నారంట, కొర్నేలు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలు అని ఒక మనుష్యుడు మన ఊరిలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ఊరిలో ఎవరు పరలోకం వెళ్తారంటే ఎవరి పేరు చెప్తారు? కొర్నేలు పేరే చెప్తారు. కానీ పరలోకం నుంచి వచ్చిన దేవదూత ఏమంటుంది? నీకు అక్కడికి అవకాశం లేదంటుంది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇతను నీతిమంతుడు అండి, ఇతను తప్ప మా ఊరిలో ఎవరో వెళ్ళరు అని అనుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చిన దేవదూతనికి నీకు అక్కడికి ఏమి లేదు, చోటు లేదు, ప్రవేశం లేదని చెప్పింది. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, మేము అన్నదానాలు వస్త్రదానాలు చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు తెలిసిపోయాడు అనుకుంటున్నారు. మేము నీతి కార్యాలు చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు తెలిసిపోయాడు అనుకుంటున్నారు. కొర్నేలు అలా అనుకుంటున్నాడు, కొర్నేలు చూసిన ఊరి ప్రజలందరూ కూడా అలా అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి మాయలో ఉన్నవారు ఈ రాత్రి వారు కనుమబ్బు తెరుగును గాక. దేవుని ఎరగడము అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని ఎరగడమే దేవుని ఎరగడం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడమే దేవుని ఎరగడం అంటే. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును, ఆది చూడండి, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు అన్నదానాలు చేసినా, నువ్వు వస్త్రదానాలు చేసినా, ఏ కార్యాలు చేసినా, నువ్వు మంచి పనులు చేసినా నీకేం కలగదు, నిత్య జీవం కలగదు. అంటే ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నీకు మోక్షం కలగదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ప్రభుతో ఉండలేవు. ఎందుకంటే నువ్వు దేవుని ఎరగవనుకుంటున్నావు, కానీ దేవుని ఎరగడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభుని ఎరుగుటయే అన్నాడు. యేసు ప్రభుని ఎరుగుటయే అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని నువ్వు హృదయమందు విశ్వసిస్తే నువ్వు దేవుని ఎరిగినట్టు. అప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా నువ్వు దేవుని ఎరిగినట్టు కాదు. కాబట్టి సభా ప్రాంగణంలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని ఎరగకుండా దేవుని ఎరిగామన్న ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాత్రి విడుదల కలుగునుగాక. యేసు ప్రభుని ఎరగకుండా నాకు దేవుడు తెలుసు అని అనుకోవడం అది అవివేకం. నేనేదో చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తెలుసు అనుకోవడం అవివేకం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తున్నారో వారే దేవుని ఎరిగిన వారు. ఎవరి నాకు ఇంకా స్పష్టత కావాలని అంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుని సేవకులను అడగండి, అసలు మీకు దేవుని గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తారు. యేసు ప్రభుని మనం ఎరగకుండా దేవుని ఎరగమన్న భ్రమలో మనం ఉండిపోతే ఒక్క క్షణంలో మన ప్రాణం పోతే ఒక భయంకరమైన లోకానికి మనం దిగిపోతాం. యోబు గ్రంథంలో అంటాడు, ఒక్క క్షణములో పాతాళములోనికి దిగిపోతున్నారు. వారి దినములన్నీ శ్రేయస్సు కలిగి అనుభవించి వారు చనిపోగానే ఒక్క క్షణంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంట? పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. ఎవరిడో ఈయన వెళ్ళిపోయారని ఫోన్ చేయకుండా వెళ్ళిపోతుంది పాతాల్లోకి. మనం ఎవరికో ఫోన్ చేసి ఏమంటే పలానా ఆయన ఖాళీ చేశాడని మనం చెప్పకుండానే ఒక్క క్షణంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళంలోకి వెళ్ళిపోతుంది. పాతాళం మంది ఏమున్నాయని చెప్పాడు? 116 కీర్తనలు అన్నాడు. పాతాళంలో వేదనలు ఉన్నాయని చెప్పాడు. పాతాళ వేదనలు. కాబట్టి పాతాళ వేదనలు ఈ రాత్రి కొందరైనా తప్పించుకొందురుగాక, అగ్నిలో నుండి కొందరైనా తప్పించబడుదురుగాక. కాబట్టి దేవుని ఎరగమన్న భ్రమలో ఉండకండి. యేసు ప్రభుని ఎరుగుటయే దేవుని ఎరుగుట. అలా మీరు యేసు ప్రభుని ఎరిగితే లోకంలో నుండి మీరు ఎక్కడికి వస్తారు అంటే సంఘములోనికి వస్తారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు మీరు పాపములో ఉన్నవారు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించారో పాప విముక్తులు అవుతారు. అప్పుడు వరకు మీరు దేవుని ప్రేమను ఎరగని వారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే దేవుని ప్రేమను ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు లోకములో ఉన్నవారు సంఘములోనికి రండి. యేసు ప్రభుని ఎరగని వారు యేసు ప్రభుని అంగీకరించండి.
లోకములో ఉండకండి, లోకము దాని ఆశలు ఏమవుతాయన్నాడు, గతించిపోతాయని అన్నాడు. కాబట్టి గతించిపోయే లోకం వైపు చూడకండి, యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించండి, సంఘములోనికి రండి. అప్పుడు మీకు దేవుడు పెట్టే పేరేంటంటే దేవుని ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వచ్చే పేరేంటి, దేవుని ఎరిగిన వారు. అది 3వ స్టెప్. 2వ స్టెప్ ఏంటి, యేసు ప్రభుని అంగీకరించి సంఘంలోనికి వస్తే వచ్చే పేరేంటి, దేవుని ఎరిగిన వారు, పాప విముక్తులు. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావో ఆ రోజు మనల్ని దేవుడు పాప ప్రభుత్వంలోంచి విడిపించేస్తాడంతే. హల్లెలూయా. ఇది సాధ్యమా అని అనకండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం కష్టమా, మనల్ని పాపం నుంచి విడిపించడం కష్టమా? యేసుప్రభు అదే అడిగారు. ఒకరోజు ఏమన్నారు, పాపములు క్షమించడం ఈజీయా, ఈ రోగిని స్వస్థపరచడం సులువా అని అడిగాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఏది కష్టం అంటే మీరు ఏమంటారు, రోగం పోగొట్టడం ఈజీయా, పాపం పోగొట్టడం ఈజీయా అని అంటే మీరు ఏమంటారు, ఏది ఈజీ అనుకుంటున్నారు చెప్పండి, అంతలో నేను మంచిలు తాగుతాను. చెప్పండి, ఏది ఈజీ అనుకుంటున్నారు మీరు? పాపం పోగొట్టడం సులువా, రెండోది రోగం పోగొట్టడం సులువా, లేదంటే ఈ రెండిట్లో ఏది కష్టం చెప్పండి, లేదంటే ఏది సులువు చెప్పండి అనుకుంటాం కదా. కానీ యేసుప్రభుకి 2 సులువే. యేసుప్రభుకి 2 సులువే కదండి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన వాడు పాపం నుంచి విడిపించడం కూడా ఆయనకి సులువే. కాబట్టి యేసుప్రభుని నమ్మితే ఒక్క క్షణంలో, యేసుప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే చాలు, ఒక్క క్షణంలో ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినట్లుగా పాప ప్రభుత్వంలోంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఒక మంచి పేరు పెడుతున్నాడు. ఆ పేరు ఏంటంటే దేవుని ఎరిగినవాడు. అంటే మీరు అందరు ఇప్పుడు ఎవరిని ఎరిగారు? ఇక్కడ సంఘం ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చేయి పైకెత్తండి. మీకు అందరికి దేవుడు ఒక పేరు పెట్టాడు, మీరందరూ దేవుని ఎరిగినవారు. హల్లెలూయా. మీరందరూ ఎవరు? దేవుని ఎరిగినవారు. రెండవ చెప్పండి, పాప విముక్తులు. ప్రేమ విషయంలో చెప్పండి, దేవుని ప్రేమను ఎరిగినవారు. దేవుని స్తోత్రం. ఇంక మీరు లోకము కాదు, మీరు లోకము కాదు, మీరు పాపములో లేరు, మీరు పాప విముక్తులయ్యారు, లోకములో నుంచి విడిపించబడ్డారు. మనం దేవుని ఎరిగిన వారం. ప్రభుకి స్తోత్రం. ఇంకో మాట చెప్తున్నాను, దేవుని ఎరిగిన వారమే కదా, సంఘంలోనే ఉన్నాం కదా. కానీ ఒక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ముందు తీతు పత్రిక చూద్దాం. ముందు ప్రభు అక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. తీతు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. వారు ఏమవుతున్నారు? చెప్పుకుంటున్నారు. ఇంతకు వారంటే ఎవరు? మొదటి వచనం, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు ఏర్పరచుకొనిన వారు అన్నాడు. అంటే దేవుని ఎరిగిన వారా, దేవుని ఎరగని వారా? చెప్పాలి. దేవుని ఎరిగిన వారా, దేవుని ఎరగని వారా? దేవుని ఎరిగిన వారే. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంట? 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో వారు ఏమై ఉన్నారు? భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాస్తవానికి వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మాకు దేవుడు తెలుసు అని అంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నిజమే, నేను మీకు తెలుసు అని మీరు అంటున్నారు, కానీ వాస్తవం నేను మీకు తెలిసానా అని అంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12 కూడా చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏలీ కుమారులు. ఇంతకు ఏలీ కుమారులు ఎవరు? యాజకులు. యాజకులు అంటే ఎక్కడ ఉండేవారు? మందిరంలో ఉండేవారు, దేవుని సన్నిధులు ఉండేవారు. దేవుని సన్నిధులు ఉండేవారు గురించి ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఎవరు తెలియలేదంట? దేవుడే తెలియలేదు. ఒక మాట చెప్పనా, అసలు మనం యేసుప్రభు నమ్మినప్పుడే మనం ఎవరిని ఎరిగాం? దేవుని ఎరగామని మనం అనుకుంటున్నాం కదా. అయితే ప్రభు అంటున్నాడు, అక్కడతో ఎరగడమే కాదు, అసలు దేవుని ఎరగడం అంటే ఏంటో కూడా ఒక మంచి కోణం ఉందా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకప్పుడు లోకంలో ఉన్నాం, యేసుప్రభుని నమ్మాం, దేవుడు మనకి ఏం పేరు పెట్టాడు? దేవుని ఎరిగిన వారని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు మన సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఉంటున్నాం, ఆత్మను కలిగిన వారు, సంఘంలో ప్రతి వారు రొట్టె విరుస్తున్నాం, వాక్యం వింటున్నాం, కూడికలకు వెళ్తున్నాం, సభలకు వెళ్తున్నాం, అన్నీ బాగున్నాయి, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మరలా ఒక విషయం ఏం చెప్తున్నాడంటే, కొందరు సంఘంలోనికి వచ్చేసారు, కొంతమంది సంఘంలోనికి వచ్చారు, వాక్యం వింటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు దేవుని ఎరుగుతామని చెప్పుకుంటున్నారు, కానీ వారు ఎలా ఉన్నారు? దేవుని ఎరగని వారుగా ఉన్నారు అని అంటున్నాడు. ఎందుకు అలా ఉన్నారు అని అంట? వారు దేవుని ఎరిగిన వారే కానీ వారు ఏం క్రియలు చేస్తున్నారు అన్నాడు? అసహ్యమైన క్రియలు చేస్తున్నారు. వారు సత్కార్యాల విషయంలో వారు ఏమై ఉన్నారు? భ్రష్టులై ఉన్నారు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏలీ కుమారులు ఎలా ఉన్నారు? భ్రష్టులై ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మాకు దేవుడు తెలుసు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమని రాయించాడు? మీకు దేవుడు తెలియదని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాస్తవానికి మనందరికీ దేవుడు తెలుసు. ఇక్కడ సంఘంగా ఉన్న మనందరికీ ప్రభు తెలుసు, ప్రభుకి మనం తెలుసు. కానీ ప్రభు ఏమంటున్నాడు చెప్పనా? నా మనసు మీకు తెలియలేదు. ఆయన ఎరగకపోవడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు? ఆయన దేవుని ఎరిగిన వారు అన్నాడు. మరి దేవుని ఎరిగిన వారిని మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు దేవుని ఎరగని వారుగా ఉన్నారు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ఎరగని వారుగా ఉన్నామంటే అర్థం ఏంటంటే, సంఘంలోనికి వచ్చాం, వాక్యం వింటున్నాం, కానీ మన క్రియల విషయంలో మనం ఎలా ఉన్నాం? భ్రష్టులమై ఉన్నాం. సత్కార విషయాల్లో భ్రష్టులై ఉండి అసహ్యమైన కార్యాలు చేస్తున్నాం అని అన్నాడు. అందుకే మనకి ఏం పేరు పెట్టాడంటే, మీకు దేవుడు తెలుసు కానీ నా మనసు మీకు అర్థం కాలేదు. కానీ ఈ ఉండి ప్రాంతంలో ఉన్న సంఘంలో ఉన్న వారందరికీ దేవుని మనసు అర్థమవును గాక. దేవుని మనసు అర్థమవడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి సత్కార్యాల విషయంలో వీళ్ళు ఏమై ఉన్నారు? భ్రష్టులై ఉన్నారు అనండి. భ్రష్టులై ఉన్నారు అన్నాడు. కానీ నేను ఎలా చెప్తున్నాను వినండి. అసలు సత్కార్యాలు అనేవి ఎప్పుడు కలుగుతాయి? ఎబ్రీపత్రిక 10:24 ప్రకారం ఎప్పుడు కలుగుతాయి? ప్రేమ చూపుటయు సత్కార్యాలు చేయుటయు అని అన్నాడు. అసలు సత్కార్యాలు అనేవి ఎప్పుడు కలుగుతాయి? ప్రేమ అనేది కలిగినప్పుడు. అసలు ప్రేమలో మనం ఎప్పుడు నడవగలం? సత్యంలో నడిచినప్పుడు. సత్యంలో మనం ఎప్పుడు నడవగలం? సత్యాన్ని ఎరిగినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సత్యాన్ని ఎవరు ఎరిగారో వారు దేవుని మనసు ఎరిగిన వారు. ఈ రాత్రి ప్రభు ఆశపడుతుంది ఏంటంటే, నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారని చూస్తున్నాడు ప్రభు. కానీ ఇలా చూస్తున్నాడు, ఎంతమంది సత్యాన్ని ఎరిగిన వారు ఉన్నారు. ఈ రాత్రి అయినా మీకు సత్యం అర్థమవును గాక. ఎక్కడి నుంచి చెప్పాను ఈ మాట? యోహాను పత్రికలో చూపిస్తాను రండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక త్వరగా చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక ఎన్ని అధ్యాయాలు? 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేనును దేవుని స్తోత్రం ఏమెరిగిన వారు? సత్యమును ఎరిగిన వారు అని చెప్పాడు. 4వ వచనం చూడండి. సత్యములో నడుచువారు అని చెప్పాడు. 6వ వచనం చదవండి. ప్రేమలో నడుచువారు. దేవునికి స్తోత్రం. 3 పదాలు ఉన్న ఒకటేంటి? సత్యమును ఎరిగిన వారు. ఈ రాత్రి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మీలో సత్యాన్ని ఎరిగిన వారు, సత్యమును ఎరుగువారు ఉందురుగాక. సత్యమును ఎరుగుట 2, సత్యములో నడుచుట 3, ప్రేమలో నడుచుట. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు? ప్రేమ చూపుటయు సత్కార్యములు చేయుటే అని అన్నాడు. ప్రేమ చూపుటే సత్కార్యాలు చేసినవాడు దేవుని ఎరిగిన వాడేనా? ఎరిగినవాడా కాదా? సత్యాన్ని ఎరిగిన వాళ్ళందరూ దేవుని ఎరిగిన వారే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎవరైతే సత్యాన్ని ఎరిగారో మీరు అందరూ ఇలా చెప్పుకోండి, దేవుడి మనసు నాకు తెలిసండి అనండి. అంతే. దేవుని మనసు మీకు అర్థమైంది. మీరు సత్యాన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే, సత్యమేంటో మీకు అర్థం కాకపోతే, మీరు దేవుని ఎరుగుదురేమో కానీ చెప్పండి, దేవుని ఎరిగామని మీరు చెప్పుకుంటారే కానీ మీరు ఇంకా సత్కార్యాల విషయాలు భ్రష్టులుగా ఉండే అసహ్యమైన కార్యాలే మీరు చేస్తారు. దానికి మూలం ప్రేమ మీలో కలగలేదు. ప్రేమ మీలో కలగపోవడానికి కారణం సత్యంలో మీరు నడవలేదు. సత్యంలో మీరు నడవకపోవడానికి కారణం సత్యం అంటే ఏంటో మీకు అర్థం కాలేదు. ఈ 3 రోజుల కూడికల ద్వారా మీకు సత్యం అంటే ఏంటో అర్థమవును గాక. ఆ సత్యాన్ని చెప్పడానికే మేము వచ్చాం. మిమ్మల్ని అందరినీ సత్యంలో నడిపించడానికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ ప్రేమలో నడిపించడానికి వచ్చాం. మీ అందరి ద్వారా సత్కార్యాలు మీరు ఎలా ఫలింపజేయాలో చెప్పడానికి వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మీకు తెలుసు, దేవుని మీరు ఎరుగుదురు అనే సాక్ష్యం వచ్చేటట్లుగా చెప్పడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ సత్యం అంటే ఏంటి? తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఇలా చదివేయండి. సత్యము అనందా? సత్యం ఏంటా సత్యం? 5వ వచనం ఉపదేశం.
ఉపదేశ సారం. సత్యం అంటే ఏంటి? ఉపదేశ సారం. పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన ప్రేమ నుండి, అది అప్పుడు కలిగేదే ప్రేమ. ఈ ఉపదేశ సారం మీకు ఈ రాత్రి అర్థమవునుగాక. అది పవిత్ర హృదయం నుండి, చెప్పండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేదే ప్రేమ. ఆ ప్రేమ మీ అందరిలో కలుగునుగాక. అప్పుడు ఇలా చెప్పుకోండి, దేవుడు నాకు తెలుసు అని చెప్పండి. అప్పుడు ప్రభు కూడా ఏమంటాడు? నా మనసు ఆమెకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ దగ్గరికి ప్రభు, ఆయన మనసు మీకు అర్థమైంది కాబట్టి మనసు ఇప్పి మీతో మాట్లాడతాడు. అబ్రహామునికి నా కార్యములు దాచెదనా అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఏ సంగతి దాయుడు, అన్ని సంగతులు నీకు చెప్తాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు నడిచినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు నడిచినప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు. నువ్వు కూర్చున్నప్పుడు ముచ్చటిస్తాడు. నువ్వు పండుకున్నప్పుడు కూడా ఆయన నీతో మాట్లాడుతూ, ఒక మాటలు చెప్పాలంటే ఆయన మనసులో ఉన్న సంగతులన్నీ నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడు అని అంటే, నువ్వు సత్యమును ఎరుగుదువుగాక. ఇలా చెప్పుకోండి, మీకు సత్యం అర్థమైతేనే నాకు దేవుడు తెలుసు అని చెప్పాలా. సత్యం మీకు అర్థం అవ్వలేనంతకాలం దేవుడు తెలుసు అని చెప్తారు, కానీ సత్కార్యాల విషయాలు మీరు ఏమై ఉంటారు? భ్రష్టులయ్యి ప్రతి అసహ్యమైన కార్యములు మన ద్వారా జరుగుతాయి. ఇలా మీరు బాధపడకండి. ఏమనంటే, ఏమంటే యేసుప్రభు నమ్ముకున్నాను, ఇన్ని వారాలు అయింది, ఇన్ని నెలలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా నాలో భ్రష్ట కార్యాలు, అసహ్యమైన కార్యాలు నాలో జరుగుతున్నాయి. నేను ఇంకా పాపేచ్చల నుంచి విడుదల పొందలేదు. ఇంత బైబిల్ చదువుతున్నానండి, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను, కానీ నాలో చెడు తలంపులు పోవడంలా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నాలో చెడు తలంపులు పోవడంలా. ప్రతిరోజు దేవుని సన్నిధిలోనే గడుపుతున్నాను, కానీ పాపేచ్చులు, ఈ దురాశలు ఇవన్నీ నాలో పోవడం లేదండి అని అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని ఎరిగిన వాడవే కానీ నీకు సత్యం అర్థం కాల. ఈ రాత్రి సత్యం నీకు అర్థమైతే, యోహాను సువార్త 8 అన్నాడు, ఆ సత్యము నేను స్వతంత్రుడిగా చేస్తుంది. ఎక్కడిని స్వతంత్రుడిగా చేస్తుంది? పాపేచ్చులు, దురాశలు, పాపం చేయుట, వీటన్నిటిలోంచి నువ్వు విడుదల పొందుతావు. కాబట్టి సత్యం ఈ రాత్రి మీకు అర్థమవునుగాక. అప్పుడు చెప్పండి, దేవుడు నాకు తెలుసని. ఎప్పుడు ఏం చెప్పాలి? దేవుడు నాకు తెలుసు అని చెప్పాలి. కాబట్టి దేవుని ఎరగని వారు ఉన్నారు, చెప్పండి. దేవుని ఎరిగిన వారు ఉన్నారు. దేవుని ఎరిగిన వారు ఎప్పుడు చెప్పాలి దేవుడు నాకు తెలుసని? సత్యము తెలిసినప్పుడు. ఈ 3 రోజుల కూడికల ద్వారా నీకు సత్యం అర్థమైతే, ఈ 3 రోజుల కూడిక అయిపోయిన తర్వాత సంఘంలో ఇలా సాక్ష్యం ఇవ్వండి, నాకు సత్యం అర్థమైంది, దేవుడు అంటే ఏంటో నాకు ఎరిగాను. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యాలు త్వరలో వినబడునుగాక. ఇలా ఎవరైతే నడుస్తున్నారో, చెప్పండి, ఇలా ఎవరైతే నడుస్తున్నారో వారు ప్రభు చేత ఎరగబడుతున్నారు. ప్రభు చేత ఎరగబడుతున్నారు. దేవుని ఎరగని వారు అనేకులు ఉన్నారు లేదా? ఉన్నారు. దేవుని ఎరిగిన వారు అనేకులు ఉన్నారు. మీకు మాట చెప్పనా? ప్రభు చేత ఎరగబడుతున్న మాత్రం కొందరే ఉన్నారు. ఆ కొందరు కొరకు యేసు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనని ఎరిగిన వారందరూ కూడా ఆయనతో ఉంటారు. కానీ ఆయన రాబోతుంది ఎవరి కోసం? ఆయన ఎవరినైతే ఎరిగాడో వారి కోసం. వధువు సంఘము కోసం ప్రభు రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉండి ప్రాంతంలో ఎవరైతే ప్రభు చేత ఎరగబడుతున్నారో మీ కొరకే ప్రభు రాబోతున్నాడు. మీరు వధువు సంఘం, మీ కొరకు ప్రభు రాబోతున్నాడు. అందుకే మీకు ఆయన ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అది చూపిస్తాను రండి త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మీ కొరకే ప్రభు రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? తిమోతికి రాసిన రెండవ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. దేవునికి స్తోత్రం. ప్రభు చేత ఎవరైతే ఎరగబడుతున్నారో వారిని ప్రభు ఏం చేస్తాడంట? 21వ వచనం చూడండి. ప్రభు చేత ఎరగబడుతున్న వారిని ఏం చేస్తాడు? 21వ వచనం, యజమానుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారందరిని దేవుడు వాడుకుంటాడా? దేవుని ఎరిగిన వారందరినీ దేవుడు వాడుకుంటాడా? మరి ఎవరిని వాడుకుంటాడు? ప్రభు చేత ఎవరైతే ఎరగబడుతున్నారో చెప్పండి, వారిని ప్రభు వాడుకుంటాడు. ఈ రాత్రి మీలో కొందరిని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. వాడుకోవాలా? దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? వాడుకోవాలి. ఎందుకంటే ఆయన రాబోతుంది ఎవరి కోసం? మన కోసమే కదా. ప్రభు చేత ఎరగబడుతున్న వారి కోసమే. ఇదిగో నేను త్వరగా
వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చెప్ప నేనేం తెస్తున్నాను, జీతం తెస్తున్నాను. జీతం ఎవరికి? సోమరుగా ఉన్నవాడుగా, పని చేసినోడుగా? పని చేసినోడు. అంటే దేవుడు ఎవరినైతే వాడుకున్నాడో వాళ్ళందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఆ లిస్టులో నువ్వు ఉందువుగాక. ఆ లిస్టులో ఎవరు ఉండాలి? మనం ఉండాలి. ప్రభు చేత ఎవరైతే ఎరగబడుతున్నారో వారిని ప్రభు ఏం చేశాడంటే యజమానుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. యజమానుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. వాడుకున్న ఆయన ఏమిస్తాడు? 5వ వచనం చదవండి. కిరీటం ఉంది. ఏముంది? 2వ అధ్యాయం 5వ వచనం. కిరీటం ఉంది. నేను మాట చెప్తున్నాను, ఈ మాట చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది చూడండి. నా కుమారుడా అని ఉందా? రైట్, ఇలా చూడండి. నా కుమారుడా. 5వ వచనం కిరీటం ఉంది. 11వ వచనం ఈ మాట నమ్మదగింది. 19వ వచనం దుర్నీతి నుండి తొలగిపో. 22వ వచనం పాపేచ్చులకు దూరంగా బ్రతుకు, నేను నిన్ను వాడుకుంటాను. మరలా చదవనా? మరలా చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం నా కుమారుడా. 5వ వచనం కిరీటం ఉంది. 11వ వచనం ఈ మాట నమ్మదగింది. 19వ వచనం దుర్నీతి నుండి తొలగిపో. 22వ వచనం యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. 21వ వచనం అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పిల్లలకు ఆయన ఏం సిద్ధపరిచాడు? కిరీటం సిద్ధపరిచాడు. ప్రభు చేత ఎవరైతే ఎరగబడుతున్నారో వారందరిని ప్రభు తన పని కొరకు వాడుకుంటాడు. ప్రభు చేత ఎరగబడుతున్న వారంటే ఎవరు? పాపేచ్ఛల నుంచి దూరంగా పారిపోతున్నవారు. పలానక్కండి, పలానక్క యేసుప్రభు నమ్మింది, కానీ ఆమె నోరేం బాగోలేదండి, ఆమె ఎలాగంటుందండి, ఎలా అంటే నీకు ఎందుకండి? ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఆయనకు ఇస్తాడు. అంతేనా? పలానా సహోదరుడు ఉన్నాడండి, అతను ప్రభు నమ్మాడు కానీ సరిగా ఏమీ బ్రతకడం లేదండి, అయినా దేవునికి స్తోత్రం. ఆడు బ్రతకపోయినా, ఆ వ్యక్తి బ్రతకపోయినా, సహోదరుడు బ్రతకపోయినా నువ్వు ప్రత్యేకంగా బ్రతుకు. ఎందుకంటే అతను దేవుని ఎరిగినవాడే కానీ ప్రభు చేత ఎరగబడుతున్నవాడు కాదు. ప్రభు చేత ఎరగబడుతున్నవాడు కాదు కాబట్టి అతను ఏం పొందలేడు? కిరీటాన్ని పొందలేడు. కుమారులందరికీ ఏముంది? కిరీటం ఉంది. కిరీటం ఉంది కాబట్టి ఏమన్నాడు? నువ్వు పాపేచ్ఛలో పడిపోకు, దుర్నీతి నుండి తొలగిపో, నీకు కిరీటం ఉంది. ఈ మాట నమ్మదగింది. దేవునికి స్తోత్రం. ఈ మాట నమ్మదగింది. ఆయన పిల్లలందరికీ కిరీటం ఉంది. ఆ కిరీటం, ఆ బహుమానం కొరకు మీరు దేవుని చేత ఎరగబడితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. వాడుకోవడమే కాదు, ఆయన వచ్చినప్పుడు మీకు గొప్ప కిరీటాన్ని ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభు చేత ఎరగబడుతున్నవారు కావాలి. ప్రభు చేత ఎరగబడుతున్నవారు కావాలంటే ప్రభు చేత వాడబడుతున్నవారు కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమను ఎరగని వారు ఉన్నారు. 2 దేవుని ప్రేమను ఎరిగిన వారు ఉన్నారు. కానీ 3 దేవుని ప్రేమించేవారు కావాలా? దేవుని ప్రేమించేవారు కావాలి. అందుకే చివరికి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు ఆయనకి తెలుసండి. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు ఆయనకి తెలుసు. ఎవరు సత్యాన్ని ఎరిగారో ఆయనకి తెలుసు. ఎవరు దేవుని ఎరిగి అక్కడితో ఆగిపోయారో అది కూడా దేవుడికి తెలుసు. తెలిసే తెలీదండి. కాబట్టి మీరందరూ దేవుణ్ణి ఎరిగిన వారు. తర్వాత చెప్పండి. మొదటిది లోకం గురించి కూడా వెళ్దాం. దేవుని ఎరగని వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడుతున్నవారు. దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడుతున్నవారు మధ్యలో ఒకటి ఉంది, సత్యమును ఎరుగుట. ఆ అనుభవం ఈ రాత్రి అనేకులకి కలుగునుగాక. సత్యాన్ని మీరు ఎరిగితే సత్యములో నడుస్తారు. సత్యములో నడిస్తే ప్రేమలో నడుస్తారు. ప్రేమలో నడిస్తే సత్కార్యాల్లో ఫలిస్తారు. సత్కార్యాలు మీరు భ్రష్టులు కాలేదు కాబట్టి దేవుని చేత మీరు ఎరగబడతారు. అప్పుడు దేవుడు తన అర్హమైన పాత్రగా నిన్ను వాడుకున్నాడు కాబట్టి ఆయన మరలా నీ కొరకు రాబోతున్నాడు. అప్పుడు తగిన బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఎంతమందికి ఆశ ఉంది ప్రభు నన్ను వాడుకొని? చూసారా, కొంతమంది చేతులు ఎత్తారు. ఎందుకు? మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? నన్ను ఎక్కడ వాడుకుంటారులేండి అలా అనుకోకండి. గాడిదని కూడా వాడుకున్నాడు, అవునా కాదా? కోడిని వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు. నిజమండి, చేపను వాడుకున్నాడండి. చేపను వాడుకున్నవాడు, కాకిని వాడుకున్నవాడు, చెప్పండి, గాడిదని వాడుకున్నవాడు నిన్ను వాడుకోడా? ఖచ్చితంగా నేను వాడుకునుగాక. ఈ 2026లో దేవుని ఆ చూపు నీ మీద తిరుగునుగాక.
దేవుడు తన అర్హమైన పాత్రగా నిన్ను వాడుకొనును గాక. రేపు ప్రభు రాబోతుంది నీ కొరకే. దేవునికి స్తోత్రం. కాబట్టి 2026లో దేవుని ఎరిగేవారు అనేకులు ఈ ఉండి ప్రాంతంలో లేచుదురుగాక. అర్థమైందా? సత్యాన్ని ఎరిగేవారు కావాలి. సత్యాన్ని వింటున్నావండి, అవును వింటున్నావు, నిజమే, సత్యాన్ని వింటున్నావు, కానీ సత్యాన్ని నువ్వు ఎరిగావా? సత్యాన్ని ఎరిగితే సత్యములో నడుస్తావు, సత్యంలో నడిస్తే ప్రేమలో ఫలిస్తావు, ప్రేమలో ఫలిస్తే నువ్వు సత్కార్యాల్లో ఫలిస్తావు, సత్కార్యాలు ఫలిస్తే దేవునికి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, ఈమె నేను ఎరిగిన వాడును. ప్రభు చేత ఎరగబడుట అనే అనుభవం మనకి కలుగుతుంది. అటువంటి మంచి అనుభవంలో దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా మీ జీవితాలు అద్భుతం చేయనుగాక. అర్థమైంది? ఒక మంచి సర్టిఫికేట్ రావాలి. ప్రభు మన కొరకు ఆశపడుతున్నాడు, మనందరూ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలా అనుకోకు, నేనైతే బలహీన దాన్ని, నన్ను దేవుడు ఏం వాడుకుంటాడని ఏమనుకోకు. దేవుడు నిన్నే వాడుకుంటాడు. అర్థమైందా? నిన్నే వాడుకుంటాడు. ఎందుకంటే నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి. నీతో మాట్లాడుతున్నవాడు నిన్ను వాడుకుంటాడు. నువ్వెంత బలహీనమైన వాడవైనా నిన్నే దేవుడు వాడుకుంటాడు. ఒక అర్హమైన పాత్రగా ప్రభు మలుస్తాడు. కాబట్టి సత్యాన్ని ఎరగండి. దేవుని ఎరగామని అక్కడే ఆగిపోకండి. సత్యాన్ని ఎరిగితే ప్రభు చేత మీరు ఎరగబడతారు. అటువంటి కృప దేవుడు సమృద్ధిగా ఈ రాత్రి మనందరికీ దయచేయనుగాక. మిగిలిన విషయాలు రేపు నేర్చుకుందాం. తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి వాక్యం విన్నవారు, ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు వాడుకుంటాడు. దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని చేత ఎరగబడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ రాత్రి ప్రభువా, నీ చేత ఎరగబడే అనుభవంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. అటువంటి అనుభవంలో నన్ను ఉంచండి. సత్యాన్ని వింటున్నాను, సత్యములో నడవడానికి సహాయం చేయండి. ప్రేమలో నడవడానికి సహాయం చేయండి. ప్రేమలో ఫలిస్తూ నేను ప్రభు మనసు ఎరిగిన వాడిని, నేను ప్రభుని ఎరిగిన వాడిని ధైర్యంగా చెప్పుకునే కృప దయచేయండి. నా కుమారుడా, నీకు కిరీటం ఉంది. ఈ మాట నమ్మదగింది గనుక నువ్వు దుర్నీతి నుండి తొలగిపో, పాపేచ్ఛల నుండి దూరముగా పారిపో. నేను నిన్ను వాడుకుంటానని ప్రభు చెప్పినట్లుగా 2026లో అటువంటి అనుభవాన్ని మనందరికీ ప్రభు దయచేయనుగాక. ఈ రాత్రి ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే, యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకొని ఒక్క మాట మాట్లాడని చాలు, ప్రభువును ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. ఇప్పటి వరకు దేవుడు తెలుసు అని అనుకుంటున్నాం. కొర్నేలు కూడా అలాగే భ్రమపడ్డాడు, సౌలు కూడా అలాగే భ్రమపడ్డాడు పౌలుగా మారకముందు. కానీ యేసు ప్రభుని ఎరగడమే దేవుని ఎరగడం అని ప్రభు మాట్లాడుతున్నారు. నీకు ఆయన దూరంగా లేడు, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రభువా అని పిలిస్తే ఆయన నీలోనికి వస్తాడు. ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు, నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు. లోకమనే పేరు తీసి సంఘమనే పేరు నీకు ఇస్తాడు. దేవుని ఎరుగుటాన్ని అనుభవిస్తాడు, దేవుని ప్రేమను ఎరుగుటాన్ని అనుభవిస్తాడు. పాప విముక్తుడవు అనే ఒక పేరు నీకు ఇస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు చేయబడతావు. అక్కడి నుంచి నీ ప్రతి విషయంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన ప్రేమించి మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. ఈ సభా ప్రాంగణంలో ఉన్న వారందరూ నీ మాటలు విన్నారు. ఈ మౌత్ శబ్దం ద్వారా అనేకులు నీ మాటలు విన్నారు. ప్రతి ఒక్క హృదయాల్లో ప్రతి మాట స్థిరపరచబడునుగాక. మీ నామ ఘనత కొరకు ఈ ఉండే ప్రాంతంలో అనేకరు వాడబడుదురుగాక. సంఘానికి ప్రయోజనకరంగా వాడబడుదురుగాక. సేవకునికి ప్రయోజనకరంగా నాయన వాడబడుదురుగాక. ఈ రాత్రి నాయన ఈ వాక్యం అనేకులు ఫలించునుగాక. నా తర్వాత మీ సేవకులు నిలబడుతుండగా మీ సేవకులు కూడా మీ సమృద్ధి అయిన నడిపింపునిచ్చి నాతో మాతో అందరితో మాట్లాడమని కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుని సేవకులు చక్కని వర్తమానాన్ని వారు మనకి అందించారు. వారు ఏం చెప్తారు 3 ముక్కల్లో. చాలా సంతోషం. మీ అలా హృదయంలో అది ప్రింట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి ఎరగాలన్నా, దేవుని చేత ఎరగబడాలన్నా
ఈ మీటింగ్స్ యొక్క టైటిల్ని బట్టి మనం మాట్లాడుకుంటే, అంటే దేవుణ్ణి మనం ఎరగాలన్నా యేసు ప్రభు వారి దగ్గరికే రావాలి, అంతే కదా. యేసు ప్రభులోనే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాలన్నా కూడా అది దేవుడు ఏ రీతిగా ఆయన మనము ఎలా ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, లేకపోతే ఎలాగ ఉంటే మనల్ని ఆయన ప్రేమించాడు అనే ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలన్నా యేసుప్రభు దగ్గరికే రావాలి మనం. ఇంతకు ఇప్పుడు యేసుప్రభు అంటే ఎవరో ఈ మీటింగ్ యొక్క టైటిల్ని బట్టి చూస్తే ఆయన క్రొత్త నిబంధన అత్యధిక మహిమ. హల్లెలూయా. కాబట్టి ఈ క్రొత్త నిబంధన అత్యధిక మహిమలోకి వస్తే మనకు సత్యమేంటో అర్థమవుతుంది, దేవుని ప్రేమించటం మనకు అర్థమవుతుంది, దేవుని చేత మనం ఎలాగ ప్రేమించబడుతున్నాము అనేది అర్థమవుతుంది. ఆ ఆనందము, ఆ సంతోషం, ఆ విడుదల, ఆ స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుందంటే ఈ అత్యధిక మహిమలోకి వచ్చినప్పుడు కలుగుతుంది. చాలా లోతైన విషయాలు, అద్భుతమైన మాటలు మరి దేవుని దాసుల ద్వారా మరి దేవుడు మనకు అందించారు. దేవుని దాసులకి సత్యప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి అక్కడక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అమ్మ కొంచెం ఎదరగా జరగండి.